హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వరి వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది మొత్తం మా గిరియాని ఆల్దిని. వావ్, సన్సెట్ మామూలు లేదు, సూపర్ వ్యూ. వీడియో తీర్థం కాదు కానీ నిన్నే ప్రేమిస్తే ఏదో సినిమా అనుకుంటా. పడుతూ పడుతూ కాల్ చేస్తే మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది. శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో సీను. అందుకే వ్యవసాయంలోకి వెళ్ళేటప్పుడు ఎలా డ్రెస్ తీసుకోవాలంటారు. ఇప్పుడు మన తెలంగా అయిపోతే మన పరిస్థితి అలా ఉంటుంది. ఎంత కలు పంట, ఇది పంట. వ్లాగ్ వీడియో. వావ్, మామూలు లేదు ఇక్కడ. చుట్టూ పొలం, మధ్యలో చెట్టు ఉంది. మనం సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అది కదా. శ్రీమంతుడు, మహాస్తి సినిమాలు అలా దట్లో ఉంటాయి. ఫోన్ ఎట్టుకున్నాడు. అక్కడ నీళ్ళు ఆన్ చేస్తే అక్కడ నుండి ఇలా వచ్చి ఇదంతా ఉండి చివరికి ఇంచుమించు అక్కడ వరకు వెళ్తుంది. ఆ చివరి తాడి చెట్టు నుండి ఇదంతా 4 ఎకరాలు. సూపర్. టెన్ టెన్ టెన్. పక్షులు ఎగురుతున్నాయి. ఆ తాడి చెట్టు దగ్గర నుండి ఆ చిన్న బైక్ కనిపిస్తుందా, అదంతా 4 ఎకరాలు. మామూలుగా లేదు. కొండి సన్సెట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఈ ఫ్రేమింగు, ఎన్ని కోళ్ళ ఫార్ములు, ఇదంతా మామూలుగా లేదు. చుట్టూ ఇప్పటికన్నా బాగా సెటిల్ అయ్యి లేదా ఫామ్ ల్యాండ్ సంపాదించుకుని మాత్రం మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక ఫామ్ హౌస్లో ఆడుతుంటే లైఫ్ సూపర్గా ఉంటుంది. సూపర్. ఒకసారి చూడండి, ఇదంతా 4 ఎకరాలు మాత్రమే. ఆ చివరి నుండి చివరి వరకు, ఆ చివరి నుండి ఇదంతా మందంటే మాది కాదు, మా గిరియాని నాది, మామూలు లేదు. సో ఇప్పుడు కూడా ఇది వరి టైం కాదు, కానీ ఇది సెకండ్ టైం అనమాట. వేసవిలో కూడా వస్తుంది వరి. సో మామూలు లేదు వ్యూ. జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లోని కారు స్లిప్ అయితే నిన్నే ప్రేమిస్తే సినిమాలో శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ సీన్లా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ పాములు అవి ఉంటాయి, అన్నీ చూసుకు వెళ్ళాలి. ఆ చివరి నుండి ఇలా నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసాం. నడవడంలో తేడా వచ్చింది అనుకో, మన పరిస్థితి తర్వాత తేడా అయిపోద్ది అనమాట. ఐ మీన్ ఆ తేడా కాదు, సిచ్యువేషన్ డిఫరెంట్గా మారుతుంది. చూసుకొని ఆచి తూచి అడిగి వేసుకుంటూ వెళ్ళాలి. ఇది చూడండి ఎలా ఉందో, ఇదంతా ఎండిపోయింది. ఇక్కడ కూడా ఏదో పండించుకుంటే లొకేషన్ మళ్ళీ బాగానే ఉంది. పైన అంతా అది, కిందనంతా ఇట్లా అనమాట. ఇలా కిందకి వెళ్తే కూడా సంథింగ్ బ్రో వాళ్ళు వెళ్ళారు, వెళ్దాం మనం వాళ్ళతోని. చల్ పొలాల్లో ఇక్కడ ఏం లేవు. బాగుంది. ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, ఎంత ఖాళీగా ఉంది. ఇక్కడ ఏదో ఉంటుందేమో. పదండి చూద్దాం, పదండి వెళ్దాం. వాటర్ ఫాల్స్. వాటర్ అది బాగుంది. కిందకు వస్తే ఇప్పుడు బాగుంది. పాములు అవి ఉంటాయి లేవా? స్విమ్మింగ్ రాదు కానీ పడితే ఆశామే. బాగుంది.
నువ్వేం చేస్తున్నావు? రావణ ఏదో చేస్తున్నాడు ఇప్పుడు యూట్యూబ్ బ్లాగ్ వీడియో. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి మన వరి పొలం వ్లాగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ జామ తోటలోకి వెళ్దాం. జామ తోటలోకి వెళ్దాం అంటే యూ థింక్ వాట్ నో. జామ తోటలోని కాయలతో పాటు అన్ని విడి తీసినప్పుడు మళ్ళీ అప్పుడు చూపిస్తాను. అలా కలుసుకుందామని. ఓకే, ఉంటాను. బాయ్.